అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ఈ శారీ ఖచ్చితంగా అన్నయ్య మీకోసమే కొనుంటాడు, ఇందులో అనుమానం లేదు. క్యారమ్స్ లో వర్ధనంకి ఓడిపోయారు కాబట్టి పందెం ప్రకారం మేడం గారికి ఒక శారీ కొనివ్వాలి. కొన్నాడు. ఇప్పుడు ఆ శారీని వర్ధనంకుల్ మేడం గారికి ఇవ్వాలి. ఇస్తాడు. ఇచ్చే అన్నయ్య, మాట ప్రకారం గౌరీ గారికి శారీ ఇచ్చే. ఏంటి ఆలోచిస్తున్నావు? సెకండ్ థాట్ ఏమైనా ఉందా? తీసుకోండి మేడం. భలేవారే, సరదాగా పందెం కట్టిన దానికి ఎందుకండి ఇది? వద్దండి ప్లీజ్. సరదా ఏంటి మేడం, సీరియస్ గానే పందెం కట్టాం. కష్టపడ్డారు, గెలిచారు. తీసుకోండి. అవునండి, తీసుకోండి. థ్యాంక్ యూ. పందెం ప్రకారం మీ శారీ ఇచ్చేసాను. థ్యాంక్ యూ. వెల్కమ్, మోస్ట్ వెల్కమ్. అయితే మీ ఇంటి మాలస్యం మరో ఇంటి మాలస్యం అయిపోతోందనమాట. అవునరా నోకరాజు, కుర్రోడు బాగా తెలుసున్నోడే. చిన్న టీ దుకాణం ఉంది, అది చాలు మొగుడు పెళ్ళాలు ఇద్దరు బతికేస్తారు. అందుకనే మరో ఆలోచన ఏం పెట్టుకోకుండా ఈ సంబంధానికి ఒప్పేసుకున్నాను. మంచి పని చేసినావు. ఉన్న ఒక్కగానొక్క కూతురు పెళ్లి చేసేత్తు చేతులు దులిపేసుకుంటున్నావు అనమాట. ఇంకేటుంది, నువ్వు గట్టెక్కేసినట్టే. అంతా భగవంతుడిదయ్యా. అవునరా నోకరాజు, మరి మీ ఇంటి మాలస్యం పెళ్ళెప్పుడురా? మా ఇంటి మాలస్వి ఒప్పుకున్నప్పుడురా. భలే చెప్పినావులే. తీసుకోండి.
టీ తీసుకోండి. అవును గౌరమ్మ, నాకు పప్పు అన్న ఎప్పుడు పెడతావే? ఇప్పుడు తింటావా చెప్పు, వండి పెడతాను. ఓ సోసి, ఇలా పెడతా తింటాం ఏంటి? బాజా భజంత్రితో ఎట్టాలా? అది ఎప్పుడని అడుగుతున్నాను. ఆ సంగతి తాతను అడుగు. గౌరమ్మకి సిగ్గు ఎక్కువే. మరి ఆడపిల్ల కదా. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంఠే భద్రాని శుభకే త్వం జీవ శరదాం శతౌ మాంగళ్య ధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అనుకూల్యతా ఫల సిద్ధిరస్తు శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. వాచమజేనం తదేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి सा नामन्रेशमोर्जन्मुहानाः धेनुर्वागस्मानपशुष्वपयतु अयं मुहूर्तस्तु मुहूर्तोऽस्तु निश्चवो नाम रूपाभ्यां या देवी सर्वमङ्गला तयो समस्मरणा पुंसां सर्वतो जयमङ्गलं शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते तेऽभिहितं स्मरामि यत्र योगीश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजया भूतिर्ध्रुवाणि तिर्मतिर्मम ब्रह्मचर्यमुहूर्तस्तु मुहूर्तोऽस्तु सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अनुकूल्यता फलसिद्धिरस्तु अग्निर्मोर्धादिरक्तदत्तदः पृथिव्यायं पादुं वेतानि शोणार्धवीभवामिक्षराणि वेशनि यच्छानः सर्वसत्त्वपुजानस्मासु द्रवणं देहि चित्रो अयं मुहूर्तस्तु मुहूर्तोऽस्तु मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त अनुकूल्यता फलसिद्धिरस्तु. అయ్యగారి సెలక్షన్ బాగానే ఉంది. ఇవాళ ట్యూషన్కి ఇదే కట్టుకు వెళ్తాను. మరి నేను వెళ్ళొస్తానైతే. ఈ మాట గౌరికి కూడా చెప్పు. పద పద చెబుతాం. గౌరమ్కి పెళ్లి కాడ వచ్చేసినది. అవునవును, పెళ్లి కల వచ్చేసినది. మీ మాటలకేం గాని నేను ట్యూషన్కి వెళ్ళొస్తాను. అమ్మ గౌరీ, ఆ? నాన్న కూడా మన ఊరికి వెళ్తున్నాను. అమ్మకు చెప్పడానికి ఇక్కడికి వచ్చినాను. నువ్వు మాత్రం నా కూతురు మాలత్యం పెళ్లికి తప్పకుండా రావాలా. వస్తాను తాత, తప్పకుండా వస్తాను. ఉంటాను. వెళ్ళిరా తల్లి. వెళ్ళొస్తాను తాతయ్య. మంచిదమ్మా. అన్నయ్య, నీ సెలక్షన్ అదిరిపోయింది. వదినమ్మకు ఆ శారీ భలే ఉంది.
సూపర్. ఇప్పుడే వస్తానన్నయ్య, నీకు మంచి గిఫ్ట్ తెస్తాను. ఆ? ఏంటి మామ అల్లుళ్ళిద్దరూ ముచ్చటగా నిలబడ్డారు? మీకోసమే వెయిట్ చేస్తున్నాం మేడం. అబ్బా, చదువు అంటే నీకెంత శ్రద్ధ చలం. చిన్నప్పటి నుంచి అంతే మేడం. వాగుడుకాయ్. తాగుడుగా ఏం కాదు. నోరు మీరా. మేడం, మీరు కాదనకూడదు. మిమ్మల్ని ఓ ఫోటో తీస్తాను. మిమ్మల్ని ఒక్కరినే తీయాలండి. మీతో పాటు చలం, మా అన్నయ్య ఇద్దరు ఉంటారు. జస్ట్ లైక్ ఫ్యామిలీ ఫోటో అనుకోండి. ఆ? అంటే ఆ టైప్లో అన్నమాట. కమాన్ కమాన్, రెడీ అవ్వండి. రండి మేడం. ఆ, మేడం, మీరు అన్నయ్య కొంచెం దగ్గరగా రావాలి. ఇంకొంచెం దగ్గరగా, కొంచెం, ఇంకొంచెం. సారీ. ఇట్స్ ఓకే. అరే చలం, నువ్వు కొంచెం, ఓకే. ఇంకొంచెం, ఇంకొంచెం ఇటు రారా. బ్యూటిఫుల్. హలో చలం, నేనురా తాతయ్యని మాట్లాడుతున్నాను. తాతయ్య, ఎక్కడి నుంచి? ఇక్కడి నుంచేరా, ఇప్పుడే ఫ్లైట్ దిగి కారులో ఇంటికి వస్తున్నాం. వర్ధన్ అంకులు, వంశీ అంకులు ఇంట్లో ఉన్నారా? ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళతో పాటు మా ట్యూషన్ టీచర్ కూడా ఉంది. సర్లే, ఫోన్ పెట్టే వచ్చేస్తున్నాం. ఓకే తాతయ్య. ఊరి నుంచి తాతయ్య అమ్మమ్మ వస్తున్నారా? ఇప్పుడే ఫ్లైట్ దిగారట, కార్లో ఉన్నారు. మీ అమ్మమ్మ తాతయ్య వస్తే ట్యూషన్ ఉండదనుకుంటున్నావా? అదేం కుదరదు. రా రా రా. హాయ్ మమ్మీ, హాయ్ డాడీ. హాయ్. హాయ్ తాతయ్య. హాయ్ అమ్మమ్మ. హాయ్ రా. ఏరా చలం, బాగున్నావా? బ్రహ్మాండంగా ఉన్నానమ్మమ్మ. వాడికే మమ్మీ ముప్పొట్లా తింటూ బాగానే ఉన్నాడు. నువ్వు తింటలేదురా? ఎందుకు తింటలేదు? మేడం వండి పెడుతుంటే నాతో పాటు తను ముప్పూట్లా తింటున్నాడు. అన్నట్టు మమ్మీ, ఈవిడ పేరు గౌరీ, మన చలం ట్యూషన్ టీచర్. నమస్తే మేడం. నమస్తే. మిమ్మల్నేనమ్మా మాస్టర్ సజెస్ట్ చేసింది. అవునండి. ఆహా, సరే, నువ్వు చదువుకోరా చలం. మీరు పదండ్రా. మళ్ళీ కలుద్దామమ్మా. మ్, ట్యూషన్ చెప్పుకుందామా టీచర్? మ్, తప్పదు, చెప్పుకోవాల్సిందే. రా. ఏట్రా శివ, ఏట్రా ఇవన్నీ? ఈ తాత అది నాకు చెప్తాలేరా, ఇవన్నీ గౌరీతో నీ పెళ్లి కోసం. అవునా? పిల్ల పెళ్లికి తల్లి దాసినట్టుగా గౌరీతో నీ పెళ్లికి ఇవన్నీ దాసరం చూసావు. గొప్ప పనిరా. ఈ ఒక్క పని చాలరా, గౌరంటే నీకు ఎంత ఇష్టమో తెలిసిపోనది. ఇంతప్పటి నుంచి గౌరికి నువ్వు తోడు నీడగా ఉంటూ వచ్చినావు. ఇప్పుడు ఈడు జోడు అవుతానంటున్నావు. సంతోషరా, చాలా సంతోషం. మరి ఈ ముక్క గౌరికి తెలుసా? చెప్పాలి తాత, నువ్వే చెప్పాలి. గౌరీ అంటే నాకెంత ఇష్టం. గౌరీకి నువ్వే చెప్పి గౌరీతో నా పెళ్లికి గౌరీ నొప్పించే పూచి నీదే. నాదంతా చూసుకుంటా గానీ ముందో పారి గౌరీతో నువ్వు ఒక చిన్న ముక్క చెప్పాలా. ఏటని చెప్పాలా? ఐ లవ్ యూ అని చెప్పు. ఏంటి నేనా? నువ్వే చెప్పాలా. నా వల్ల కాదు తాత, నాను చెప్పలేను. చెప్పకపోతే ఎలా రా శివ? గుండెల్లో పేమని టైం చూసుకుని టపిమని చెప్పేయాలా. లేట్ చేసావనుకో లేనిపోని గొడవలు. కావాలంటే నువ్వే ఆలోచించు. అలాగంటావా? అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు. అలాంటిది ఒక ఆడపిల్ల నువ్వు అడగకుండానే నీ కాడికి వచ్చి సిగ్గు లేకుండా నేను నిన్ను పేమెత్తానంటదా? ఎవడండి
అడగాల. నువ్వు ముందు గౌరమ్మని అట్టుకొని ఐ లవ్ యూ అనాల. గౌరమ్మ అయితే అంతాదో నువ్వు వినాలా. ఐ లవ్ యూ అని గౌరవం అందనుకో. ఇంకేటి ఉంది, కట్ చేస్తే డూ ఎట్టే. అంటే ఏట్రా? అంటే ఏటా? డ్యూయట్ అంటే ప్రేమ పాట. నువ్వు గౌరమ్మ ఒకరినొకరు అట్టుకొని కాసేపు పార్కులోను, మరి కాసేపు బీచ్లోను, ఇంకాసేపు జగదాంబ జంక్షన్లోను తిరగాటం. అబ్బా చెప్పకండ్రా, సిగ్గెత్తంది. సిగ్గుపడ్డ మగవాడిని నిన్నే చూశాను రా. ఆడ సిగ్గుపడితే అందం కానీ నువ్వు సిగ్గుపడతావు పెట్టి ఊరికాహా. ఊరుకుంటాను కానీ అసలు సంగతికి రండ్రా. మీరు ఇందాక అన్నారే ఐ లవ్ యూ అని, ఆ మాట గౌరీకి నేను ఎప్పుడు చెప్పాలా, ఎలా చెప్పాలా? ఎప్పుడు ఎలా చెప్పాలంతే. ఒరే రాజు నువ్వు ఇటు రారా. ఇప్పుడు నువ్వు గౌరమ్మవి, నాన్ శివగాడిని. చూసుకో బాబు చూసుకో. గౌరమ్మతో నీ ప్రేమ విషయం ఎప్పుడు ఎలా చెప్పాలో మేము చేసి చూపెడతాం, చూసుకో. అది గది బాగుంది, చేసి చూపించండి. గౌరమ్మ తులసికోట కాడికి నీళ్ళేయడానికి వస్తుంది కదా. వస్తుంది వస్తుంది. వస్తుందా? అలాంటప్పుడు ఒరే రాజు నువ్వు గౌరమ్మ కదా. అవును కదా. తులసికోట కాడికి నీళ్ళేయడానికి వెళ్ళిపో. వస్తాను. అది తులసి కోట రెడీ, నాన్ గౌరమ్మ రెడీ. ఏడ్సేమంటావు చెప్పు. పోసుకో నీళ్ళేసుకో. వస్తాను. గౌరీ కాశీ. ఏట్రా ఏటా మాట? నానేటన్నాను. ఏటన్నావా? నువ్వెవర్రా? గౌరీ. నాను కాశీ. మరి ఇల్లి అదే కోత. సరిగ్గా చెప్పు. నువ్వు గౌరీ అయినప్పుడు నన్ను అవుతాను రా. ఏటవుతావు? శివ అవుతావు. మరి ఆ మొక్క చెప్పు. రెడీ రెడీ రెడీ. గౌరీ. శివ. ఐ లవ్ యూ గౌరీ. ఐ లవ్ యూ శివ. గౌరీ. శివ. గౌరీ. శివ. గౌరీ. శివ. గౌరీ. శివ. గౌరీ. శివ. గౌరీ. గౌరీ. ఏంటి శివ? అది అది ఆ మెడికల్ ఐ లవ్ యూ గౌరీ. ఏమైంది గౌరీ? నాకేం కాలేదు, నీకయింది. నీకు పిచ్చెక్కింది. గౌరీ లేకపోతే ఏంటి? చిన్నప్పటి నుంచి కలిసి తిరిగాం కాబట్టి, కలిసి పెరిగాం కాబట్టి ఆ చనువు నువ్వు ప్రేమ అనుకుంటే నిన్నేమనుకోవాలి? పిచ్చివాడనుకోవాలి. పిచ్చెక్కితేనే ఇలా ప్రవర్తిస్తారు. అసలు నీకు సంగతి తెలుసా? మనిద్దరి మధ్య ఉన్నది స్నేహం కానీ ప్రేమ కాదు. స్నేహం వేరు, ప్రేమ వేరు. ప్రేమ పేరుతో నన్ను దూరం చేసుకోకు శివ, దూరం చేసుకోకు. లేదు గౌరీ లేదు. ఏంట్రా ఏట్రా ఏట్ లేదంటున్నా? అది అది ఏట్లేదు ఏట్లేదు. గౌరీతో ఐ లవ్ యూ అని నేను చెప్పకూడదు అంతే. ఈడు బాగుపడ్డు. పదరా పోదాం. హలో రాఘవ, నేను కృష్ణని మాట్లాడుతున్నాను. హాయ్ కృష్ణ, ఏంటి ఈ వేళప్పుడు ఫోన్ చేసావు? ఫోన్ ఎందుకు చేసానో తర్వాత చెప్తాను గానీ ముందు నువ్వు చెల్లాయి వైదేహి ఊరి నుంచి ఎప్పుడు వచ్చారో చెప్పండి. పొద్దున్నే వచ్చాం బాస్. అయితే మీ చెల్లాయి శారద చెప్పింది నిజమేనన్నమాట. ఏం చెప్పింది? మీరు ఊరి నుంచి పొద్దునే వచ్చారని చెప్పింది. నేను రాలేదన్నాను. మీ ఆఫీస్కి ఫోన్ చేసి కనుక్కుంటే మీరు ఇంకా రాలేదనే చెప్పారు. తనతో ఆ మాటే అన్నాను, కాదంది. ఫోన్ చేసి కనుక్కోండి మీకే తెలుస్తుంది అంటే
నీకు ఇప్పుడు ఫోన్ చేశాను. మా ఆఫీస్ వాళ్ళకు తెలియని విషయాలు చెల్లాయి శారదకు తెలుస్తున్నాయంటే అమ్మో నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ, అసలు ఇంతకీ తనకు ఎలా తెలిసిందట? నువ్వే అడుగు, మీ అన్నయ్యతో మాట్లాడు. నమస్తే అన్నయ్య. నమస్తే అమ్మా. ముందు ఈ సంగతి చెప్పు. మేం ఊరి నుంచి వచ్చిన సంగతి నీకెలా తెలుసు? వదిన్తో మాట్లాడదామని పొద్దున ఫోన్ చేశానన్నయ్య. ఊరు నుండి ఇప్పుడే వచ్చారు, కాసేపు ఆగిన తర్వాత ఫోన్ చేయండి మీ ఇంటి పని మనిషి చెప్తేను సరేనన్నాను. అదన్నమాట సంగతి. అది సరే గాని ఏమా ఎలా ఉన్నావు? బానే ఉన్నానన్నయ్య. పిల్లలు ఎలా ఉన్నారు? రేఖ, సమీర, ఆదర్శ్ అంతా బాగానే ఉన్నారన్నయ్య. రండమ్మా, వీలు చూసుకుని ఒకసారి సరదాగా నువ్వు పిల్లలు మా ఇంటికి రండి. మీ వాళ్ళను మా వాళ్ళకి, మా వాళ్ళను మీ వాళ్ళకి పరిచయాలు చేస్తే బంధుత్వాలు తెలుస్తాయి. దూరంగా ఉంటే దూరమే. ఏమంటావ్? అవునన్నయ్య, అందుకనే ముందుగా నేను మీ బావగారు మీ ఇంటికి రేపొస్తున్నాం.